అందరికీ నమస్కారం. ఈరోజు జనతా బజార్ గురించి ఒక రెండు మాటలు నేను చెప్తా ఉన్నాను. మామూలుగా అయితే ఎలక్షన్ అందరికీ తెలిసిందే, 5 ఏళ్ళకి ఒకసారి జరిపించాలనేసి. 2011లో ఎలక్షన్ జరిపిస్తే మళ్ళీ 2016లో కూడా ఎలక్షన్ జరిపించాల. ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండవనేసి అమరులను పట్టుకుంటావని ఆ రోజు ఎలక్షన్ కూడా నువ్వు జరిపించుకోకుండా అట్లే ఉన్నావు. నీకు అంత నీతి నిజాయితీ ఉంటే మళ్ళీ 2019లోనే ఎలక్షన్ జరిపించండి. అలా అది జరగలే. ఎవరు కాడిపోతూ ఎవరిని అడుక్కుంటూ ఏం చేసుకుంటూ ఇంక అందరికీ తెలిసిందే, వీళ్ళు చెప్పిండేదే. ప్రత్యేకంగా నేను చెప్పడం అవసరం లే. ముఖ్యంగా ఒక విషయం ఎందుకంటే చెప్పాలంటే 2011లోనో 12లోనో జనతా బజార్లో ఎవరైనా అంత దాని ప్రేమ ఉంటే మీ అందరికీ సూటిగా పీదాడుతున్నాను, వైన్ షాప్ ఎవరైనా జనతా బజార్లో పెడతారా? మీరు కానీ చెప్పండి. మహిళలు జనతా బజార్కి వస్తే ఆ పక్క వైన్ షాప్ అంట, ఈ పక్క జనతా బజార్ అంట. మీకు న్యాయమా? నువ్వు 2011-12లో జనతా బజార్లో వైన్ షాప్ పెట్టిన దానికే 2014లో నువ్వు ఓడిపోయిందని ప్రత్యేక కారణం అనేసి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే వాడు జనతా బజార్కి వచ్చేదానికి అఫీషియల్స్ వచ్చినప్పుడు ఒక పక్క మందు అంట, ఒక పక్క సరుకులంట. ఇది ఏడన్నా న్యాయం సరిపోయిందా? మీరు కొంచెం ఆలోచించుకోండి. మీకు అంత ప్రేమ ఉంటే ఎవరైనా వైన్ షాప్ పెడతారా? చిన్న క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, దయచేసి నేను తప్పు అనుకోవద్దండా. ఎవరైనా పొలమనేరు నియోజకవర్గం కావచ్చు, జనతా బజార్ కావచ్చు, డెవలప్ చేసేకే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ముందుంటుంది, డెవలప్ చేసేదానికి ఉంటుందే తప్ప అవినీతి చేసేదానికి ఉండదనేసాను కూడా. ఎందుకంటే ఈ విషయం ఇక్కడ ఉండేది అమరన్న గారు. అవినీతి చేసేదానికి, అవి చేసేదానికంతా ఆయన ఒప్పుకోండే వాళ్ళు గత ప్రభుత్వం అయిపోయింది అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.